నమస్తే అండి బోసుకుమరి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో గాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గాని, ప్రెస్ మీట్‌లో గాని ఎక్కువగా మనకి పచ్చి బూతులు వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే బరి తెగించి మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య మీ అందరికి తెలిసినటువంటి విషయమే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కనుమరుగైపోయారు. ఇప్పుడు ఎవరు కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. నాకైతే టోటల్‌గా ఏంటంటే రాష్ట్రం అంటే మొత్తం మీడియా విధానం అయితే మాత్రం ఉతికారేసినట్లుగా చాలా అంటే ప్రశాంతంగా ఉంది అనేది నా అభిప్రాయం. ఎక్కడ కూడా బూతులు వినపట్లేదు. ఎవరు కూడా బూతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే బూతులు మాట్లాడినా, లేకపోతే ఎగస్ట్రాలు చేసినా, ఎక్కడ కూడా సహిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని సోషల్ మీడియా ఉపయోగించుకుంటుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప, ఎక్కడా కూడా ఈ బూతులు మాట్లాడట్లేదు. మామూలుగా అమ్మ మొగుళ్ళు, డాష్‌లు అసలు పచ్చి బూతులు. ఈ కా చెప్పే పనే లేదు సోషల్ మీడియాలో చాలా మందున్నారు. బోరుగడ్డ అని, శ్రీరెడ్డి అని ఇట్లా ఈళ్ళ లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. పచ్చి బూతులే ఈళ్ళు తిట్టేది. సోషల్ మీడియా తీస్తే బూతులు. మెయిన్ స్ట్రీమ్ మీడియా తీస్తే బూతులు. ప్రెస్ మీట్లు తీస్తే బూతులు. డైరెక్ట్‌గా మినిస్టర్‌లే బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. కానీ బూతులు సోషల్ మీడియాలో లేవా అంటే ఉన్నాయి. 2 విధాలుగా కనపడుతున్నాయి. మీరు బాగా గమనించండి. ఎవరైతే కూటమి పార్టీని వ్యతిరేకిస్తున్నారో యూట్యూబర్‌లు కొంతమంది తయారయ్యారు. వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఎర్ర కండవాలు వేసుకొని కొంతమంది తయారయ్యారు. వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు. ప్లస్ అది కూడా కాకుండా సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో కొన్ని బూతులు వస్తున్నాయి. అది మినహాయిస్తే టోటల్‌గా అయితే మొత్తం మీడియా విధానంలో సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, రాజకీయంలో కావచ్చు, రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు, టోటల్‌గా అయితే బూతులు అయితే మాత్రం కంప్లీట్‌గా ఎక్కడ కనిపించట్లేదు. నిజంగా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ముందుగా అయితే మాత్రం పరిపాలన ఏంటి అనేటువంటి విషయం పక్కన పెడితే అది చర్చనీయాంశం రోజు చర్చించుకుంటూనే ఉంటాం. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రశాంతంగా అయితే మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్‌గా తెలుస్తున్నాయి. ఇది చాలా మంచి విషయం. మరేమంటే